శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమాంసంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభం, వైశాఖ మాసం విశిష్టత, ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 3:35 వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 10:57 వరకు. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి శుక్రులు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ప్రతి పనిని ఆచితూచి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉండటం, పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించకపోవటం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ పెద్దగా మార్పులు అనేవి గోచరించకపోయినా ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారు కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు అనేవి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన, భావన అధికంగా కలిగి ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న ఇబ్బందులని అధిగమించే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు రుణాలు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. దుబారా ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ఎటువంటి ప్రయత్నము చేయరు. అలాగే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు కొనసాగించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేదా మీ యొక్క ఆస్తిపాస్తులకి సంబంధించి మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నదమ్ములతోటి కలుగుతున్న ఆస్తి తగాదాలను మీరు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకొని తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి కలుగుతున్నాయి. అయితే వీటిల్లో మీకు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగరీత్యా స్థానచలనం లాంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనము, ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చక్కటి ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు ఉండటము ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన, భావన పెరుగుతున్నా మిగతా విషయాలపైన శ్రద్ధాశక్తులు తక్కువగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చడం లేదా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేదా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి మార్పులు అనేవి గోచరించటం లేదు. స్త్రీలకి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, కుటుంబ సౌఖ్యం పెరగటం, వస్తు వాహనాల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. అనేక పనులలో జాప్యము, ఆలస్యము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనులైతే తలపడుతున్నారో వాటిని మీరు సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన అనేక ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ లేదా పనులు ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండటం, వాయిదాలు పడుతూ ఉండటం, అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి కావటం లేదా ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని మీపైన అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. బంధువులు, స్నేహితుల వలన సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కోర్టు విషయాలలో వాయిదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటము, అధిక ధన నష్టం కలగటం ఇవి మీకు ఇబ్బందిగా కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం అనేక విషయాలలో మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ ఖర్చులకి తగిన విధంగా ధనం సమకూరటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. అనేక విషయాలలో మార్పులు చేర్పులు ఉండటంతో పాటు ఆశించిన విధంగా స్థానచలనము, బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి.
వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు స్థానచలనంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు గోచరించటం లేదు. గృహ సంబంధమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి ఎక్కువగా ధనం ఖర్చయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు, కలహాలు వీటిని మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ హఠాత్తుగా ఆగిపోవటం కానీ లేదా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వ్యాపార రీత్యా మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన ప్రతి విషయాల్లోనూ కూడా మీకు సమస్య అనేది కనపడుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన స్త్రీలకి ఆవేశం వలన అనేక సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులకి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాలలో జోక్యం కలగజేసుకోవటం వలన ఆర్థికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు లేదా ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించడం అవసరం. తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధిక సమస్యలు కలిగేందుకు అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు శత్రువుల వలన అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. కుంభరాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఏ పని తలపెడుతున్నా దీనికి సంబంధించి పూర్వాపరాలు ఆలోచించుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు పనుల వలన అధిక ధన నష్టంతో పాటు అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్లోనూ, రియల్ ఎస్టేటు, భూ సంబంధమైన వ్యవహారాలు నడుపుతున్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాళ్లకు సంబంధించి అనేక విషయాల్లో సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క భాగస్వామ్యం వలన ధన నష్టం కలగటం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా జాప్యము లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.